హలో అండి. రేపు వినాయక చవితి కదా! అందుకని మా ఇంట్లో వినాయక చవితి సందడైతే మొదలైపోయింది. ఇదిగో జిల్లేడు పువ్వులు, ఆకులు, పత్రి అవన్నీ అయితే మా వారైతే కోసుకొచ్చేశారు. అయితే ముందుగానే ప్రిపరేషన్ చేసుకుంటున్నాము. ఈసారి తెల్ల జిల్లేడు దొరికిందండి. చాలా అదృష్టం. తెల్ల జిల్లేడుతో పూజ చేస్తే చాలా మంచిదంటారు కదా వినాయకుడికి. అలాగే తెల్ల జిల్లేడు పువ్వులు ఇవన్నీ అయితే తీసుకొచ్చారు. అయితే ఈ జిల్లేడు పువ్వుల్ని ఇలాగా గుత్తిలాగా కూడా పాలవెల్లికి కట్టచ్చు. అయితే కొన్ని పూలైతే తీసి నేను దండ ప్రిపేర్ చేద్దామని అయితే గుచ్చుదాము దండ అని చెప్పి నేను పువ్వులైతే విడిగా తీసి పెట్టుకున్నాను. మాకు చిన్నప్పటి నుంచి అలవాటండి జిల్లేడు పూల దండ వినాయకుడికి వేయడం అనేది. మీలో ఎంతమందికి ఈ అలవాటు ఉంది? ఉంటే కాస్త కామెంట్ చేయండి. అయితే ఎలా గుచ్చాలి అన్నది కూడా నేను ఇక్కడ మీకు చూపెడతాను. ఇదిగోండి ఇలాగా పువ్వులు తీసుకొని పువ్వుల్ని ఇలా ఒక్కొక్కటి గుచ్చాలండి. అన్నీ ఒకే వరుసకు గుచ్చుకుంటే చాలా బాగుంటాయి. మాకు చిన్నప్పుడు మేము మా అన్నయ్య మా చెల్లెలు మేము ముగ్గురు కూడా ఇలాగా కూర్చుని ఈ జిల్లేడు పూల దండ కట్టడం ఒకటి, అలాగే దేవుడికి వినాయకుడికి గొడుగు ఒకటి, గొడుగు ప్రిపరేషన్ ఒకటి, మళ్ళీ అలానే పత్రి తీసుకురావడం అన్నది పెద్ద టాస్క్ అండి. మేము ఎప్పుడు పత్రి కొనేవాళ్ళం కాదు. ఏ ఏ చెట్టు పత్రి ఏమేమి ఉంటాయి 21 రకాలు ఏమిటి అన్నది తెలుసుకొని మేము పత్రి తెచ్చుకునేవాళ్ళము. అలానే ఈ జిల్లేడు పూలు కట్టాలని మాకు చాలా ఇదిగా ఉండేది. అలానే కట్టేవాళ్ళము. పుస్తకాలకేమో పసుపు అది రాసి బొట్టు పెట్టేవాళ్ళము. స్వస్తిక్ అది ఓం అని పెట్టుకునేవాళ్ళం కదా. దేవుడి దగ్గర పెట్టుకుని పూజ చేసుకోవడం, స్కూల్ పుస్తకాలు అవన్నీ పెట్టుకోవడం. వినాయక చవితి అంటేనే చాలా పిల్లలకి పెద్దలకి చాలా ఇష్టమైన పండుగ కదండి. ఇదిగోండి ఇలానే జిల్లేడు మాల అయితే కట్టుకోవాలి. మన విగ్రహం ఇదివరకట్లాగా పెద్ద పెద్దవైతే ఇదివరకట్లా కాదు కదా. ఇప్పుడు అన్నీ మట్టి విగ్రహాలు కదా, చిన్నవే వస్తున్నాయి. కనుక ఏంటంటే దానికి సరిపడా చూసుకొని జిల్లేడు మాల అయితే కట్టేసుకున్నాను పూలతో. ఇది వేస్తానండి. నాకు చాలా ఇష్టం ఇలా వేయడం అనేది. ముందుగా 1-2 రోజుల నుంచి మనకు కావాల్సిన పత్రి ఎక్కడ దొరుకుతుంది అన్నది కనుక చూసుకుంటే మనకి ఈజీగా దొరుకుతుంది. జిల్లేడు ఆకులు, జిల్లేడు పత్రి, జిల్లేడు పూలతో స్వామివారికి అయితే పూజ చేయాలన్నమాట. ఇది వినాయక చవితికి అయితే మనం ఎన్ని ప్రసాదాలు పెట్టాము అన్నది కాకుండా పూజకి ఎంత శ్రద్ధగా తయారు చేస్తున్నాము అన్నదాన్ని మనం దృష్టిలో పెట్టుకుంటే చక్కగా పూజ చేసుకోవచ్చండి. అన్ని పత్రి కూడా మన చుట్టుపక్కలే బోలెడన్ని దొరుకుతాయి కదా. మా ఇంట్లో మేమేమి పత్రి కోసుకొచ్చాము అన్నది కూడా మీకు చూపెడతాను, చూద్దురు కానీ. అది ఇంకో వీడియోలో చూపెడతానండి. మీకు ఎలా అనిపించింది? మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి. అలానే మీరు కూడా మీకు దగ్గరలో ఉంటే తెచ్చుకొని ఇలాగైతే దండ గుచ్చేసుకోండి. ఉంటాను. ఓకేనా? బాయ్.